Hello everyone, welcome back to my channel. In this video, we will discuss about data type modifiers. So these data type modifiers are used to change or add some extra meaning to the existing data types, especially primitive data types. మనకు ఈ డేటా టైప్స్ అనేవి మనకు ఈ డేటా టైప్ మోడిఫైయర్స్ అనేవి మనకు ఎలా యూజ్ అవుతాయంటే మన డేటా టైప్ యొక్క సైజుని కానీ వాల్యూ రేంజ్ని కానీ మనకు చేంజ్ చేయడం కోసం మనకు ఈ మోడిఫైయర్స్ అనేటివి మనకు యూజ్ అవుతాయి. ఈ మోడిఫైయర్స్ అనేటివి మనకు మెయిన్లీ 4 టైప్స్గా ఉన్నాయి. అవి ఏంటంటే సైన్డ్ మోడిఫైయర్స్, అన్సైన్డ్ మోడిఫైయర్స్, లాంగ్ మోడిఫైయర్స్, షార్ట్ మోడిఫైయర్. సో ఇప్పుడు మనం ఈ సైన్డ్ మోడిఫైయర్స్ గురించి మనం డిస్కస్ చేద్దాం. సో ఈ సైన్డ్ మోడిఫైయర్స్ని మనం డిఫాల్ట్గా మన ప్రిమిటివ్ డేటా టైప్స్లో యూజ్ చేస్తున్నాం. సో దీనిది ఎలా ఉంటుందంటే సింటాక్స్ ముందుగా సైన్డ్ ఇంట్ ఇక్కడ వేరియబుల్ నేమ్ అనేది రాస్తాం. సో దీని సింటాక్స్ అనేది ఇలా ఉంటుంది. మామూలుగా మనం ఏదైనా వేరియబుల్ని స్టోర్ చేసినప్పుడు మనకు అది ఎలా స్టోర్ చేస్తాం, నెంబర్ స్టోర్ చేద్దాం అనుకున్నాగా ఇంట్. సో ఏ తీసుకుందాం వేరియబుల్ నేమ్, ఇక్కడ 10 అనే వాల్యూ ఇచ్చా. సో ఇది మనకు ఎలా స్టోర్ అవుతుంది మెమొరీలో, మన మెమొరీ అనుకుంటే ఇది ర్యామ్ అనుకుంటే దీంట్లో ఏ అనే వేరియబుల్ క్రియేట్ అయ్యి 10 అనే వాల్యూ మనకు దీంట్లో అసైన్ అవుతుంది. ఈ వేరియబుల్ మనకు 4 బైట్స్తో మనకు స్పేస్ అనేది అలొకేట్ అవుతుంది. 4 బైట్స్ అంటే మనకి ఎంత 4 × 8 బిట్స్. 1 బైట్ అంటే 8 బిట్స్ కాబట్టి మనకు 32 బిట్స్ అనేది అలొకేట్ అవుతుంది. ఓకే, సో ఇలా మనకు వేరియబుల్ అనేది క్రియేట్ అయ్యి మనకు 4 బిట్స్తో క్రియేట్ అవుతుంది. సో మనం ఇందులో వాల్యూ అనేది స్టోర్ అవుతుంది. మామూలుగా మనం ఈ ఇంటీజర్లో మనం ఎంతవరకు డేటాని స్టోర్ చేసుకోవచ్చు అనుకుంటే, సో ఇప్పుడు మనకు 32 బిట్స్ అన్నాం కదా. సో ఈ 32 బిట్స్ ఎలా స్టోర్ అవుతాయంటే మనకు సో ఇలా మనకు 32 బిట్స్ అనేవి ఉంటాయి. సో లాస్ట్ చివరిలో 32 బిట్ అనేది ఉంది కదా, దీన్ని మనం సైన్ కోసం యూజ్ చేస్తాం. సో ఇది నెంబర్ అనేది మనకు పాజిటివ్ నెంబరా నెగిటివ్ నెంబరా అని సైన్ కోసం యూజ్ చేస్తాం. సో దీంట్లో మనం మ్యాక్సిమం ఎంతవరకు స్టోర్ చేసుకోవచ్చు అంటే -2^31 నుండి 2^31 - 1 వరకు మనకు దీంట్లో ఈ రేంజ్లో ఉన్న వాల్యూస్ అనేవి మనం స్టోర్ చేసుకోవచ్చు. సో ఇది మామూలుగా ఇంటీజర్లో. సో ఇంటీజర్లో మనం బై డిఫాల్ట్గా మనం ఈ సైన్డ్ అనే మోడిఫైయర్స్ మనం యూజ్ చేస్తాం. సో దీన్ని రాయాల్సిన అవసరం లేదు, ఇలా రాసినా సేమ్ దీని మీనింగ్ అనేది. సో ఇక్కడ డిఫాల్ట్గా మనకి ఇది 32 నెంబర్ బ్లాక్ అనేది మనకు 32 నెంబర్ బిట్ అనేది మనకు ఈ బిట్ అనేది మనకు సైన్ కోసం యూజ్ చేస్తాం. సో ఇలా మనకు సైన్డ్ మోడిఫైయర్ అనేది మనకు యూజ్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఈ అన్సైన్డ్ గురించి మనం డిస్కస్ చేద్దాం. ఇట్లా అన్సైన్డ్ అని మనం మెన్షన్ చేసి తర్వాత డాటా టైప్ ఇచ్చి ఇక్కడ మనం వేరియబుల్ అని డిక్లేర్ చేస్తాం. సో ఇప్పుడు ఇది కూడా మనకు మెమొరీలో నెంబర్ అనే వేరియబుల్ క్రియేట్ అవుతుంది. సో మనకు 4 బైట్స్తో క్రియేట్ అవుతుంది. ఇది కూడా 4 బైట్స్తో క్రియేట్ అవుతుంది. సో 4 బైట్స్ అంటే 32 బిట్స్ కదా. సో టోటల్ మనం ఈ 32 బిట్స్ ఉంటాయి కదా, ఈ అన్సైన్డ్ అనేది యూజ్ చేసినప్పుడు మనం పూర్తిగా ఈ 32 బిట్స్లో కూడా మనం డాటా అనేది స్టోర్ చేసుకోవచ్చు. ఈ లాస్ట్ బిట్లో కూడా మనకు డాటా అనేది స్టోర్ అవుతుంది. ఓకే, దీంట్లో ఏంటంటే మనం ఓన్లీ పాజిటివ్ నెంబర్స్ మాత్రమే స్టోర్ చేసుకుంటాం. ఈ అన్సైన్డ్ ఇంట్లో ఏంటంటే మనం ఓన్లీ పాజిటివ్ నెంబర్స్ మాత్రమే స్టోర్ చేసుకుంటాం. సో ఒకవేళ నెగిటివ్ నెంబర్స్ మనం స్టోర్ చేయడానికి ట్రై చేసినట్టయితే మనకు సమ్ గార్బేజ్ వాల్యూ అనేది మనకు దాంట్లో స్టోర్ అవుతుంది. సో దీంట్లో మనం ఎంతవరకు డాటా మనం స్టోర్ చేసుకోవచ్చు అనుకుంటే, సో 0 నుండి 2^32 - 1 ఈ రేంజ్లో ఉన్న డాటాని మనం అన్సైన్డ్ యూజ్ చేసి మనం స్టోర్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మనం ఈ లాంగ్ గురించి చూద్దాం.
సో ఈ లాంగ్ అనే మోడిఫైర్ మనకి ఎలా యూజ్ అవుతుందంటే, మామూలుగా మనం ఇంటీజర్లో ఎంతవరకు స్టోర్ చేసుకోవచ్చు, 2147483648. సో ఇంతవరకు డాటా అనేది మనం ఈ రేంజ్లో ఉన్న డాటా అనేది మనం స్టోర్ చేసుకోవచ్చు. ఒకవేళ నేను మన వేరియబుల్లో ఇంట్ అనే వేరియబుల్ ఉంది కదా, సో ఏ అనే వేరియబుల్ నేను 9848368240 సమ్ ఇంత నెంబర్ నేను ఒకవేళ స్టోర్ చేయడానికి ట్రై చేసిన అనుకోండి, నాకు ఇది ఎర్రర్ అనేది ఇస్తుంది, సమ్ గ్యార్బేజ్ వాల్యూ అనేది స్టోర్ అవుతుంది మెమొరీలో. ఓకే, సో ఇలా నేను పెద్ద నెంబర్ని స్టోర్ చేసుకోలేను ఇంటీజర్ యూజ్ చేసి. సో ఇంతవరకు డాటా మాత్రమే ఇంటీజర్లో స్టోర్ చేసుకోవాలి. సో ఈ లాంగ్ అనే మోడిఫైర్ యూజ్ చేసి మనం ఇంత పెద్ద నెంబర్ని కూడా మనం స్టోర్ చేసుకోవచ్చు. సో అది ఎలా అంటే, మనం ఇది ఎలా అవుతుందంటే, ఇక్కడ లాంగ్ అని మెన్షన్ చేయాలి, లాంగ్ తర్వాత డాటా టైప్ తర్వాత మనకు ఇక్కడ వేరియబుల్ నేమ్. సో ఇప్పుడు మనకి ఇది మెమొరీలో మనకు స్టోర్ అవుతుంది. సో ఇలా ఇందులో వాల్యూ అనేది మనకు స్టోర్ అవుతుంది. సో ఈ లాంగ్ అనే మోడిఫైర్ మనకు ఎలా యూజ్ అయింది, ఇక్కడ డాటా టైప్ యొక్క సైజుని ఇంక్రీజ్ చేయడానికి యూజ్ అయింది. సో ఇది మనకు మామూలుగా మనం ఇంటీజర్ యూజ్ చేసినప్పుడు మనకు 32 బిట్స్ అనేది క్రియేట్ అవుతుంది కదా, ఐ మీన్ 4 bytes 32 బిట్స్. ఇక్కడ మనకు 8 bytes అనేది మెమొరీ అలోకేట్ అవుతుంది, అంటే 64 బిట్స్ మనకు మెమొరీ అలోకేషన్ అనేది జరుగుతుంది. సో దీంట్లో మనం ఎంతవరకు డాటా అనేది స్టోర్ చేసుకోవచ్చు అంటే, మైనస్ 2^63 నుండి 2^63 - 1 ఇంతవరకు డాటా అనేది మనం స్టోర్ చేసుకోవచ్చు దీంట్లో. ఓకే, ఒకవేళ మనం దీంట్లో అన్సైన్ యూజ్ చేసినట్టయితే మనం 0 నుండి 64 - 0 నుండి 2^64 - 1 వరకు ఈ రేంజ్లో డాటా అనేది మనం స్టోర్ చేసుకోవచ్చు ఈ లాంగ్ యూజ్ చేసినట్టయితే. ఈ లాంగ్ డాటా మనకు ఎలా యూజ్ అవుతుంది, ఈ లాంగ్ మోడిఫైర్ డాటా టైప్ యొక్క సైజుని ఇంక్రీజ్ చేయడం కోసం మనకు ఈ లాంగ్ అనేది మనకు యూజ్ అవుతుంది. ఇప్పుడు మనకు ఈ షార్ట్ అనే మోడిఫైర్ ఎలా యూజ్ అవుతుందంటే, షార్ట్ అనే మోడిఫైర్ ఉంది కదా, ఇప్పుడు నేను ఒక వేరియబుల్ అనేది క్రియేట్ చేస్తున్నా. సో ఇంటీజర్ వేరియబుల్, సో దీంట్లో 10 అనే వాల్యూ ఉంది, మనకు మెమొరీలో 4 bytesతో క్రియేట్ అవుతుంది. ఏ అనే వేరియబుల్ కదా, ఇంటీజర్ కాబట్టి 4 bytes క్రియేట్ అవుతుంది, దీంట్లో 10 అనే వాల్యూ ఉంటుంది. సో ఇప్పుడు నేను 32 బిట్స్ అనేది మనకు అలొకేషన్ అనేది జరుగుతుంది. ఓకే, ఈ 32 బిట్స్ అనేది మనకు అలొకేషన్ అనేది జరిగిన తర్వాత ఈ 10 అనే వాల్యూ ఎంత, చాలా చిన్న నెంబర్ కదా. సో మామూలుగా దీన్ని మనం ఎన్ని bytesలో స్టోర్ చేసుకోవచ్చు, ఎన్ని బిట్స్లలో స్టోర్ చేసుకోవచ్చు, మామూలుగా అయితే మనం 1010. సో మామూలుగా మనం దీన్ని ఒక 4 బిట్స్ యూజ్ చేసి మనం స్టోర్ చేసుకోవచ్చు. సో 4 అంటే మనకు 32లో ఇంకా చాలా బిట్స్ అనేవి ఉన్నాయి, ఇంకా చాలా మెమొరీ అనేది వేస్ట్ అవుతుంది. సో మెమొరీ అనేది వేస్ట్ అవ్వకుండా మనకి షార్ట్ అనే మోడిఫైర్ యూజ్ చేసి మనకు ఆ మెమొరీ వేస్ట్ చేసి మనం తగ్గించవచ్చు. ఓకే, మెమొరీ వేస్ట్ కాకుండా మనం చేసుకోవచ్చు మనకి ఇలాంటి చిన్న వాల్యూస్ మనం స్టోర్ చేసేటప్పుడు. సో అది ఎలా అంటే, ఇక్కడ ముందు మనం షార్ట్ అని మెన్షన్ చేస్తాం, షార్ట్ ఇంట్ ఏ. ఇప్పుడు మనకు ఎన్ని బైట్స్ క్రియేట్ అవుతుందంటే, మనకు మెమొరీ 2 bytes మెమొరీ అనేది క్రియేట్ అవుతుంది ఈ షార్ట్ అని యూజ్ చేయడం వల్ల. సో ఇలా మనం ఈ షార్ట్ అనే మోడిఫైర్ యూజ్ చేసి మనకు మెమొరీ వేస్టేజ్ అనేది మనం తగ్గించుకోవచ్చు. ఓకే, దీన్ని మనం ఎంతవరకు డాటా అనేది స్టోర్ చేసుకోవచ్చు అంటే, 2 bytes కదా, 2 × 8 మనకు 16 బిట్స్ అనేది ఉంటుంది. ఈ 16 బిట్స్లో మనం ఒకవేళ సైన్ అయిందనుకోండి, మనం ఎంతవరకు స్టోర్ చేసుకోవచ్చు అంటే 2^15 - 2^15 నుండి 2^15 - 1 ఈ రేంజ్లో మనం డాటా అనేది స్టోర్ చేసుకోవచ్చు ఈ షార్ట్ మోడిఫైర్ యూజ్ చేసి. ఓకే, ఇది మనకు డేటా టైప్ మోడిఫైర్స్ గురించి. ఇంకా మనకు లాంగ్ మోడిఫైర్ అనేది కూడా ఉంటుంది. ఇది ఇంకా పెద్ద నెంబర్స్ని స్టోర్ చేయడం కోసం మనం యూజ్ చేస్తాం. ఇది మనకు డేటా టైప్ మోడిఫైర్స్ గురించి. సో దీని మీద మనం హ్యాండ్స్ ఆన్ అనేది చూసి ఈ ఎలా వర్క్ అవుతుందో మనం ప్రాక్టికల్గా చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ. వెల్కమ్ టు హ్యాండ్స్ ఆన్ సెషన్. సో మనం మోడిఫైర్స్ యూజ్ చేసినట్టయితే మన డాటా టైప్ సైజ్ అనేది మనం చేంజ్ అవుతుంది అనుకున్నాం కదా. సో మోడిఫైర్స్ యూజ్ చేసినప్పుడు మనకు డాటా టైప్ సైజ్ అనేది ఏ విధంగా మనకు చేంజ్ అవుతుంది, సో దాంట్లో మ్యాక్సిమం అండ్ మినిమం వాల్యూస్ అనేవి మనం ఏ విధంగా
ఎంతవరకు స్టోర్ చేసుకోవచ్చు అన్న విషయాల గురించి ఇప్పుడు చూద్దాం మనం. సో నేను దానికోసం కోడ్ అనేది రాశాను. సో నేను ఇది కామెంట్ చేశాను. సో కామెంట్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనం ఈ ఫైల్ని రన్ చేసినప్పుడు మనకు ఇగ్నోర్ చేయబడుతుంది అన్నమాట ఈ కోడ్ అనేది. సో ఇది స్కిప్ అవుతుంది ఈ కోడ్. సో నార్మల్గా ఉన్న కోడ్ అనేది మాత్రం మనకు రన్ అవుతుంది. సో ముందుగా నేను ఇక్కడ ఎగ్జాంపుల్ ఇంటీజర్ తీసుకుంటున్నా. సో ఇంటీజర్ యూజ్ చేసినట్టయితే మనకు సైన్డ్ యూజ్ చేసాం అనుకోండి. సో సైన్డ్ యూజ్ చేసినప్పుడు మనకు ఎంత అలోకేట్ అవుతుందో ఇప్పుడు చూద్దాం. సో సైన్డ్ ఇంట్ అనుకున్నాం కదా, దీన్ని సేవ్ చేద్దాం. సో ఇక్కడ ఏం చేస్తున్నా అంటే నేను సైజ్ ఆఫ్ అనేది ఇది ఒక ఆపరేటర్. సైజ్ ఆఫ్ యూజ్ చేసి మనం ఏం చేస్తామంటే మనకు డాటా టైప్ యొక్క సైజుని మనం తెలుసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఇంట్ మ్యాక్స్ ఇంట్ మిన్ ఉన్నాయి చూసారండి, ఈ ప్రీ డిఫైన్డ్ కాన్స్టెంట్ అంటారు వీటిని. సో మనకు ఫిక్స్డ్గా ఉంటుంది కదా, అప్పుడు ఇంటీజర్లో మనం ఎంతవరకు డాటా అనేది స్టోర్ చేసుకుంటాం, సో మ్యాక్సిమం ఎంతవరకు స్టోర్ చేసుకోవచ్చు అన్న విషయాలు ఈ ఫిక్స్డ్గా ఉంటాయి. సో వీటిని మనం యూజ్ చేయాలంటే మనకు ఇక్కడ limits.h అనే హెడర్ ఫైల్స్ మనం ఇంక్లూడ్ చేసుకోవాలి. ఓకే, సో ఇప్పుడు మనం రన్ చేస్తుందాం దీన్ని. ఇప్పుడు మనం రన్ చేస్తుందాం. మన ఫైల్ నేమ్ ఏంటి, modifier.c. సో ఫైల్ అనేది మనకు కంపైల్ అయింది. ఇప్పుడు రన్ చేద్దాం. ఓకే, సో ఇక్కడ మనం సైన్ యూజ్ చేసినట్టయితే మనకు 4 బైట్స్ అనేది మనకు అలోకేట్ అవుతుంది మెమరీ. సో దీంట్లో మనం ఎంతవరకు మ్యాక్సిమం స్టోర్ చేసుకోవచ్చు అంటే వాల్యూ 2147483647 వరకు మనం పాజిటివ్ నెంబర్స్ అనేది స్టోర్ చేసుకోవచ్చు. సో మినిమం మనం ఎంతవరకు స్టోర్ చేసుకోవచ్చు అంటే ఇక్కడ -2147483648 ఈ నెంబర్ వరకు మనం ఈ రేంజ్లో ఉన్న వాల్యూస్ అనేవి మనం స్టోర్ చేసుకోవచ్చు. ఒకవేళ మనం ఈ సైన్ యూజ్ చేయకపోయినా కూడా మనకు మామూలుగా ఇంటీజర్లో మనకు ఇంతే స్పేస్ అనేది మనకు ఉంటుంది. సో కాబట్టి మనం సైన్ అనేది మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు ప్రతిసారి. ఓకే, ఇప్పుడు మనం అన్సైన్డ్ గురించి చూద్దాం. సో దీన్ని కామెంట్ చేద్దాం. సో ఇప్పుడు సేవ్ చేద్దాం. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నా, అన్సైన్డ్ ఇంట్లో మనం డాటా అనేది ఎంత అలోకేట్ అవుతుంది అండ్ మనకు మ్యాక్సిమం మనం అన్సైన్డ్ యూజ్ చేసినట్టయితే మనకు ఇంటీజర్లో మనం ఎంతవరకు స్టోర్ చేసుకోవచ్చు ఇప్పుడు చూద్దాం. సో దీన్ని రన్ చేద్దాం. ./share.out. సో మనం అన్సైన్డ్ యూజ్ చేసినట్టు అప్పుడు కూడా మనకు 4 బైట్స్ అనేది అలోకేట్ అవుతుంది. అండ్ మనం ఈ అన్సైన్డ్ యూజ్ చేయడం వల్ల మనం మ్యాక్సిమం దాంట్లో ఎంతవరకు స్టోర్ చేసుకుంటాం అంటే 4294967295. సో ఇంతవరకు డాటా అనేది మనం స్టోర్ చేసుకోవచ్చు, వాల్యూస్ నెంబర్స్ అనేవి ఈ రేంజ్లో. అండ్ ఇక్కడ మనం మినిమం మనకు ఏమనుకున్నాం, ఓన్లీ అన్సైన్డ్ యూజ్ చేస్తే మనం పాజిటివ్ నెంబర్స్ మాత్రమే స్టోర్ చేసుకోవచ్చు అనుకున్నాం కదా ఇంటీజర్లో. సో కాబట్టి మనకు ఇది మినిమం మనం 0 నుంచి స్టార్ట్ చేసుకోవచ్చు. ఓకే, సో దీన్ని కామెంట్ చేద్దాం మళ్ళీ. సో ఇప్పుడు మనం లాంగ్ మోడిఫైర్ యూజ్ చేసినట్టయితే మనకు ఇంటీజర్లో సైజ్ అనేది ఎలా అలోకేట్ అవుతుంది అండ్ మ్యాక్సిమం మినిమం వాల్యూస్ ఎంత స్టోర్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం చూద్దాం. సో దీన్ని రన్ చేసి చూద్దాం. ముందు కంపైల్, దాని తర్వాత రన్. ఓకే, మనకు 8 బైట్స్ అనేది అలోకేట్ అవుతుంది లాంగ్ యూజ్ చేసినట్టయితే. అండ్ మనం మ్యాక్సిమం ఇంతవరకు మ్యాక్సిమం ఈ సైజులో మనం డాటా అనేది ఈ రేంజ్లో మనం డాటా అనేది స్టోర్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఇది మ్యాక్సిమం, ఇది మినిమం, ఇది లాంగ్ యూజ్ చేసినట్టయితే. ఇప్పుడు మనం ఏం చేద్దాం, సో ఇప్పుడు మనం షార్ట్ మోడిఫైర్ యూజ్ చేసినట్టయితే మనకు ఇంటీజర్లో డాటా అనేది స్పేస్ అనేది ఎలా అలోకేట్ అవుతుంది, సో మినిమం మ్యాక్సిమం మనం ఎంతవరకు వాల్యూస్ స్టోర్ చేసుకోవచ్చో చూద్దాం ఇప్పుడు. సో దీన్ని మనం కంపైల్ చేద్దాం, తర్వాత రన్. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనం షార్ట్ మోడిఫైర్ యూజ్ చేసినట్టయితే మనకు 2 బైట్స్ అనేది అలోకేట్ అవుతుంది. ఓకే, సో దీంట్లో మనం మ్యాక్సిమం 32761 వరకు డాటా అనేది మనం ఆ రేంజ్లో స్టోర్ చేసుకోవచ్చు. మినిమం మనం -32768. సో ఇంత ఇది మనకు ఇది మనకు ఏంటంటే మనకి ఇది సైన్డ్ మోడిఫైర్ అంటే సైన్డ్ యూజ్ చేసినప్పుడు మనం షార్ట్ యూజ్ చేస్తే మనం ఇంతవరకు స్టోర్ చేసుకోవచ్చు. ఒకవేళ అన్సైన్డ్ షార్ట్ యూజ్ చేసినట్టయితే మనకు మ్యాక్సిమం 65535. సో ఈ రేంజ్లో మనం డాటా అనేది స్టోర్ చేసుకోవచ్చు. సో మామూలుగా మనం మోడిఫైర్స్ అనేవి మనం ప్రిమిటివ్ డాటా టైప్స్లో యూజ్ చేస్తాం అనుకున్నాం కదా. సో క్యారెక్టర్ యూజ్ చేస్తాం, క్యారెక్టర్ ఫ్లోట్.
వీటిపైన కూడా మనం ఈ మోడిఫైర్స్ అని యూజ్ చేసి మనకు మన డాటా టైప్ సైజ్ అనేది మనం చేంజ్ చేసుకోవచ్చు. సో ఇది మన డాటా టైప్ మోడిఫైర్స్ గురించి.